ఆలగడ్డ, నందికొట్కూరు, కర్నూలు, పాణ్యం, నంద్యాల, కోడుమూరు, ఆలూరు, పీలేరు, చంద్రగిరి, జీడి నెల్లూరు, పూతలపట్టు. వీటిల్లో ఇప్పుడు మనకు వస్తున్న ఫలితాలను బట్టి చూస్తే ఆల్మోస్ట్ ఒక 5-6 మినహా మిగతా అన్నిట్లోనూ టీడీపీ ఆధిక్యంలో ఉంది. 5-6 మినహాయిస్తే ఆల్మోస్ట్ మెజారిటీ 20 సీట్ల వరకు టీడీపీ ఆధిక్యంలో ఉంది. అంటే ఇది ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీకి సిగ్నల్ అనుకోవచ్చా? ఖచ్చితంగా మీరు అన్నట్లుగా ఇప్పుడు ఏదైతే 2 దశాబ్దాలుగా గతంలో కాంగ్రెస్ కావచ్చు, వైసీపీ ఏర్పడిన తర్వాత వైసీపీ కావచ్చు గెలుస్తూ వచ్చినటువంటివి ఈ స్థానాలు వారికే కంచుకోటలా మిగిలినటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బీటలు వారుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అందులో చిత్తూరు జిల్లాలోనే చూస్తే పూతలపట్టు కావచ్చు, గంగాధర్ నెల్లూరు, చంద్రగిరి, తర్వాత పొంగనూరు, పీలేరు ఇవన్నీ కూడా ఎప్పుడు గతంలో అటు కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ గెలుస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ అన్ని స్థానాల్లో కూడా టీడీపీ గెలవబోతున్నటువంటి పరిస్థితి. ఇక కడపల విషయానికి వస్తే పులివెందల సంబంధించి జమ్మలమడుగు సంబంధించి క్లారిటీ రావాలి. మిగిలినటువంటి ఏదైతే మనకు ఉన్నటువంటి మైదుకూరు కావచ్చు, అట్లనే అక్కడ మరొక స్థానం ముఖ్యంగా చూస్తే కడప టౌన్లో 10,000 దాటింది ఇప్పటికే ఆధిక్యం తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి. సో అక్కడ వెనకంజలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక కందుకూరు, గిద్దలూరు, ఆత్మకూరులో ప్రస్తుతానికైతే వెనకంజలో కొంత అటు ఇటు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా సంతనూతలపాడు, ఎర్రగొండ్లపాలెం, గుంటూరు ఈస్టు, తర్వాత మంగళగిరి, తిరువూరు, తాడేపల్లిగూడెం, కొత్తపేట, కురుపాం, బొబ్బిలి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇవి ఖచ్చితంగా గతంలో కొన్ని దశాబ్దాలుగా కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవని చోట కూడా ఈసారి జెండా పాతబోతోంది. దీన్ని బట్టి చూస్తే ఒక సునామీ మాత్రం సృష్టించారు. ఒక ల్యాండ్స్కేప్ విక్టరీ ఖచ్చితంగా కూటమికి లభించబోతోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఈ ప్రస్తుతం వస్తున్న నెంబర్ ప్రకారం చూస్తే మాత్రం అటు కూటమి నాయకులు కూడా ఊహించని ఎంత మెజారిటీలు కూడా లభించబోతున్నాయి అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఒక్కొక్క పార్లమెంటు స్థానాల్లో తొలి 2 రౌండ్లకే చూస్తే ఒక్కొక్క పార్లమెంటు అభ్యర్థికి 15 నుంచి 30,000 ఓట్ల ఆధిక్యం ఇప్పటి వరకు లభించింది 11 చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి, ఎంపీ అభ్యర్థులకి. అలానే జనసేన 2 అభ్యర్థులకి, భారతీయ జనతా పార్టీ 4 అభ్యర్థులకు కూడా భారీ మెజార్టీ. రాజంపేట కావచ్చు, లేకపోతే నర్సాపూర్ కావచ్చు, రాజమండ్రి కావచ్చు, అనకాపల్లి కావచ్చు, బీజేపీ లీడ్ కొనసాగుతున్న పరిస్థితి మనం చూసాం. గతంలో ఎప్పుడూ కూడా పొత్తులో ఇన్ని స్థానాలు ఇంత లీడ్లు కనిపించినటువంటి దాఖలాలు మనకు లేవు. 2014లో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా అటు పొత్తులో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించి అటు తెలుగుదేశం కాకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఇంత లీడ్స్ లేవు. ఈసారి చూస్తే జనసేన కావచ్చు, బీజేపీ అభ్యర్థులు కూడా భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అంటే కేవలం చదువుకున్నటువంటి వారు, మధ్యతరగతి వారు, లేకపోతే అబో మిడిల్ క్లాస్ వారు, బయట రాష్ట్రాల్లో కావచ్చు, ఇతర దేశాల నుంచి వచ్చిన వారే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సామాన్యులు, రైతులు, మహిళలు, యువకులు అన్ని వర్గాల వారు కూడా కూటమి వైపు మొగ్గు చూపినటువంటి పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. నిరుద్యోగ సమస్య అయితే ఇక్కడ ఒక గమనించాల్సిన అంశము హరి, పోస్టల్ బ్యాలెట్స్ ఈసారి దాదాపు 5,30,000 పోస్టల్ బ్యాలెట్లు పోలైనాయి. యావరేజ్న 3,000 ఒక్కొక్క నియోజకవర్గానికి ఉంటాయి. ఈ పోస్టల్ బ్యాలెట్లు అన్నీ కూడా మాన్యువల్ బ్యాలెట్ కాబట్టి ఈవీఎంలు కాదు కదా. అసలు అన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయిపోయిందా? ఇంకా కొన్ని చోట్ల అవి నడుస్తున్నాయా? ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ల లీడ్స్ వేరుగా ఉండొచ్చు, ఈవీఎం వచ్చే లీడ్స్ వేరుగా ఉండొచ్చు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అన్ని చోట్ల అయిపోయిందనే సమాచారం ఉందా? ప్రస్తుతం వరకు అయితే మీరు అన్నట్లుగా 8:30 గంటల వరకు మాత్రం అసెంబ్లీ స్థానాల్లో మాత్రం పోస్టల్ బ్యాలెట్ ముందు లెక్కించారు. పార్లమెంట్ స్థానాల్లో అయితే సైమల్టేనియస్ గా స్టార్ట్ చేశారు 8 o'clockకే. ఎందుకంటే అవి సపరేట్ గా టేబుల్స్ ఉంటాయి కాబట్టి. 8:30 నుంచి అసెంబ్లీ విషయంలో 2 కలిపి లెక్కేస్తున్నారు. ఇప్పటి వరకు మనకిస్తున్న లీడ్ ప్రకారం చూస్తే పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ అయిపోయినట్టే దాదాపుగా. అది అయిపోయి రౌండ్ల ఫలితాలు కూడా వస్తున్నాయి. మనకు స్పెసిఫిక్ గా ఎలక్షన్ కమిషన్ వీటిని వేరుగా చూపించట్లేదు. ఎందుకంటే వస్తున్నటువంటి ఆధిక్యాలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి కాబట్టి ఇక పోస్టల్ బ్యాలెట్ సంబంధించి చివరి వరకు